సో షెడ్యూల్ 1 లో మనకి ఏమన్నారమ్మా, వితౌట్ కన్సిడరేషన్ అని చెప్పారు. వితౌట్ కన్సిడరేషన్ ఉండాలి, కానీ ఖచ్చితంగా ఉండాలి. ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఇస్ మ్యాండేటరీ. ఎస్ ఆర్ నో? సో అందులో ఫస్ట్ మనం చూసింది ఏంటమ్మా, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. ఓకే, సో అక్కడ ఏం జరగాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైల్ చేసుకుంటే కనుక మనకి ఏమవుతుంది, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సప్లై. ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని సప్లై కింద భావిస్తాం. తర్వాత రిలేటెడ్ పర్సన్స్ మధ్య, సో పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ అని అన్నారు. సెకండ్ ఏమన్నారు, రిలేటెడ్ పర్సన్స్ ఆర్ ఇంకోటి ఏంటమ్మా, డిస్టింక్ట్ పర్సన్స్. రెండు చూసాం కదమ్మా డెఫినేషన్స్. డిస్టింక్ట్ పర్సన్స్, వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే కనుక అని చెప్పేసి అన్నారు. ఇందులో ఒక ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే ఎంప్లాయర్. ఇక్కడ ఎంప్లాయర్ ఏం పే చేస్తాడు, కన్సిడరేషన్ పే చేస్తాడు. ఎంప్లాయర్ ఏం ప్రొవైడ్ చేస్తాడమ్మా, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, ఓకేనా? సో ఇలా జరుగుతున్నప్పుడు ఎంప్లాయర్కి ఇచ్చే సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ అనేది మనం దాని గురించి మాట్లాడుకుంటున్నామా. సో దిస్ ఈస్ కవర్డ్ అండర్ నెగిటివ్ లిస్ట్. షెడ్యూల్ 3 లో మనకి కవర్ అయిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మనం నెగిటివ్ లిస్ట్ చూసామా, చూడలేదు, కానీ నెగిటివ్ లిస్ట్ లో కవర్ అయిందని చెప్పేసి అని చెప్పాను. ఓకే, తర్వాత ఇక్కడ కన్సిడరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ కన్సిడరేషన్ కూడా మనం చెప్పుకోవాలనుకుంటే గనక C2C అంటారు కదమ్మా, కాస్ట్ టు ద కంపెనీ అని చెప్పేసి. ఇదంతా కూడా ఈ కన్సిడరేషన్ కూడా అంతా కూడా ఏంటంట, ఎంప్లాయర్కి మధ్య ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అమ్మా. ఏంటిది, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. ఈ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో కనుక డిసైడ్ అయిన వాల్యూ ఉందనుకోమ్మా, అప్పుడు దట్ ఈస్ నాట్ కవర్డ్. కానీ అది కాకుండా ఎంప్లాయీ మధ్య ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే లైక్ కైండ్ ఆఫ్ ఏ గిఫ్ట్ అమ్మా. ఇప్పుడు ఒక సర్క్యులర్, ఒక స్పెసిఫిక్ ఒక సర్క్యులర్ ఇచ్చారమ్మా. ఏంటంటే కనుక మెంబర్షిప్ క్లబ్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేశారంటే ఎవరికి, ఎంప్లాయర్కి ప్రొవైడ్ చేశారంట. ఇప్పుడు మనం హాలికన్ టైమ్స్ లో క్లబ్ మెంబర్షిప్ ఒక సంవత్సరానికి 30,000 ఉంటుందని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో అక్కడ 30,000 పే చేస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటది, మనకి ఫుడ్ కోర్ట్ ఉంటది, ఫుడ్ కోర్ట్ లో డిస్కౌంట్స్ ఉంటాయి. తర్వాత మనం ఏంటంటే గేమ్స్ జోన్ ఉంటది, తర్వాత మనం వాకింగ్ ట్రాక్ ఉంటది, సెపరేట్ గా ప్రీమియం ట్రాక్ ఉంటది. ఇలా మనకి బోల్డ్ అండ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఇప్పుడు నేను పే చేయకుండా నా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఈ 30,000 పే చేశాడంటమ్మా. సో పే చేస్తే దాన్ని ఏంటంటారంటే మెంబర్షిప్, క్లబ్ లో మెంబర్షిప్ కి అమౌంట్ పే చేశాడు. ఇప్పుడు నాకు ప్రొవైడ్ చేసిన సర్వీస్ అనొచ్చా అనకూడదు అంటే ఇక్కడ పర్క్ విజిట్స్ అంటారమ్మా. వీటిని ఏమంటారు, పర్క్ విజిట్స్. సో ఈ పర్క్ విజిట్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో ఉంటే గనక, లైక్ ప్రొవైడింగ్ ఫ్రీ హౌసింగ్ అంటే మనకి రెంట్ ఫ్రీ అకామిడేషన్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ లో చదువుకుంటాం అమ్మా. సాలరీస్ అనే హెడ్ లో ఇన్కమ్ ట్యాక్స్ లో మనం చదువుకుంటాం రెంట్ ఫ్రీ అకామిడేషన్ పర్క్ విజిట్. సో అలాంటి పర్క్ విజిట్ కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అనుకో ఎవరు, ఎంప్లాయీకి, అవి ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ C2C అంటారు, కాస్ట్ టు ద కంపెనీ. అంటే అది పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో కనుక ఇంక్లూడ్ అయిపోయి అన్నట్లయితే వాటిని ఏమంటారమ్మా, దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సప్లై. బట్ అదర్ దాన్ దట్ అంటే కాంట్రాక్ట్, మన ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో కవర్ అప్ అని ఏదైనా సరే మనం ఎంప్లాయీ ఇస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే, మన దగ్గర వాడేసిన ల్యాప్టాప్స్ ఉన్నాయమ్మా, ఏమన్నాయంట, వాడేసిన ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఆ ల్యాప్టాప్స్ తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నానంట, ఎంప్లాయీకి ఇచ్చేస్తున్నానంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నానంట. అర్థమైందా? సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, దట్ ఈస్ కాన్స్టిట్యూట్ సప్లై. అర్థమైందా?
సో అది కూడా ఇప్పుడు ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ది ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ వాల్యూ ఆఫ్ విచ్ ఇస్ ఎక్సీడింగ్ 50,000. ఒకవేళ 50,000 ఎక్సీడ్ అయితే ఎంటైర్ అమౌంట్ అనేది ఏమవుతుంది, సప్లై కింద భావించి ట్యాక్సబుల్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎంప్లాయర్ రిలేషన్షిప్ వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ C2C అని చెప్పేసి అంటే కనుక మనం ఏం తీసుకోకూడదు, దట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ సప్లై ఈవెన్ దో విచ్ ఇంక్లూడ్స్ పర్క్విజిట్స్ ఆల్సో. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ C2C దెన్ ఏమంటారమ్మా, దాన్ని ఏమంటారు, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ గిఫ్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఆ గిఫ్ట్ కనుక ఇచ్చినట్లయితే అక్కడ ఏమవుతుందంట, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 50,000 కాదని చెప్పేసి చూడాలంట. అర్థమైందా? సో ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసే సర్వీస్ మనకి ఏమవుతుందమ్మా, సప్లై అవుతుందా? సర్వీసెస్ ఇస్తున్నాడు కదా ఎంప్లాయర్ కి, అది కూడా సర్వీసే కదా. కాకపోతే ఏంటమ్మా, అది నెగిటివ్ లిస్ట్ లో కవర్ అయింది, అంటే 7(2) లో కవర్ అయింది. కాబట్టి మనకి ఏమవుతుంది, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఈవెన్ దో 7(1) లో చెప్పిన అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నా. నార్మల్ గా ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసేది చూస్తే కనుక ఏంటమ్మా, అది ఏంటి అని చెప్పేసి అంటే 7(1) లో చెప్పిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశారు లేదు చూడండి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసేది ఏంటి, సర్వీసెస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. తర్వాత ఫర్ కన్సిడరేషన్, డబ్బులు తీసుకుంటున్నాడుగా, సో ఫర్ కన్సిడరేషన్ బై ఏ పర్సన్ టు కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్ కి చేస్తున్నాడు. సో కాబట్టి ఇవన్నీ సాటిస్ఫై చేస్తున్నా. ఇక్కడ ఏం చెప్పాడంటే దాన్ని నెగిటివ్ లిస్ట్ లో కవర్ చేశాను. ఒకే ఒక ఆస్పెక్ట్ తో ఎంప్లాయీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఎంప్లాయర్ కి ఏమవుతాయమ్మా, నైదర్ సప్లై ఆఫ్ గూడ్స్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నైదర్ నార్ అనే ఒక ఫ్రేజ్ వాడాం అని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుందమ్మా 7(2) లోని. సో అక్కడ వాడారు. అదే దానికి కన్సిడరేషన్ గా మనం ఇచ్చే సర్వీసెస్ కి కన్సిడరేషన్ గా ఏదన్నా సరే ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తున్నట్లయితే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ CTC అంటారు. అంటే కాస్ట్ టు ద కంపెనీ మనకి, అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో వాల్యూ అనేది డిసైడ్ చేసి ఇది మేము పే చేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు, లేకపోతే అందులోనే పర్క్విజిట్స్ అనేవి మనం మాట్లాడినప్పుడు, బెనిఫిట్స్ అనేవి ముందే చెప్పినప్పుడు, అమ్మ ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటే ఎంప్లాయర్స్ డిమాండ్ చేసే పొజిషన్ లో ఉన్నారమ్మా, డిమాండ్ అండ్ కమాండ్ చేసే పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ అంత ఉంది కాబట్టి. సో ఎందుకంటే వాడి మీద ప్రాజెక్ట్ అనేది ఒక యాక్సెప్ట్ చేస్తున్నాడు అనుకోమా, వాడి ఫెసిలిటీస్ అనేవి వాడు అడిగేవి ఎక్కువైపోతున్నాయి. అది కూడా ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ లో ఇమ్మంటున్నాడు. సో నాకు మంచి పెద్ద దీంట్లో అంటే ఒక క్లబ్ లో నాకు మెంబర్షిప్ కావాలి, నాకు పెద్ద ఒక విల్లా నాకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ గా కావాలి, నేను అన్నాళ్ళని కంపెనీలో ఉంటే అన్నాళ్ళు నేను ఆ విల్లాలో ఫ్రీగా వితౌట్ రెంట్ పే చేసేలా ఉండాలి, ఇలా అన్ని కూడా డిమాండ్ చేయగలుగుతున్నాడమ్మా ఎంప్లాయీ. అలా డిమాండ్ చేస్తుంటే కనుక అది కూడా ఎలా కావాలంటున్నాడంటే పార్ట్ ఆఫ్ CTC కింద కావాలంటున్నాడంట. మొత్తం ఉందా? సో అలాంటప్పుడు అవన్నీ కూడా ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తుంటే కనుక దట్ ఈస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది సప్లై, ఎందుకంటే పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో చేస్తున్నాడు కాబట్టి, C2C లో కలిసిపోతుంది కాబట్టి. కానీ అదర్ దాన్ దట్ ఇంకేదైనా సరే గిఫ్ట్ కింద ఇస్తున్నట్లయితే అవి మాత్రం మనకి సప్లైలోకి వస్తాయి. అది కూడా ఎప్పుడంట, ఒక ఇయర్ లో మనకి ఇలా ప్రొవైడ్ చేసిన వాల్యూ అనేది ఎంత దాటితేనంటమ్మా, 50,000 దాటితే అప్పుడు మనకి ఏమవుతుంది, దట్ విల్ బి డీమ్డ్ సప్లై అనే కాన్సెప్ట్ లోకి వస్తుంది అని చెప్పేసి అన్నారు. సార్ ఎంప్లాయీ అనేది ఎలా కవర్ అయింది సార్ ఇక్కడ మనకి అంటే, రిలేటెడ్ పర్సన్ లో ఎంప్లాయీని రిలేటివ్స్ అని చెప్పేసి మనకి రిలేటెడ్ పర్సన్స్ అని చెప్పేసి డెఫినేషన్ లో చెప్పాడు. కాబట్టి అక్కడ ఎంప్లాయీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? షల్ వి మూవ్ ఫార్వర్డ్? తర్వాత నెక్స్ట్ పారా 3. పారా 3 అమ్మా, ఇక్కడ మనం చూస్తుంది ఏంటి, షెడ్యూల్ 1 లో పారా 1, పారా 2 చూసాం. ఇప్పుడు పారా 3 ఏం చెప్తున్నాడు చూడండి. సప్లై ఆఫ్ గూడ్స్ supply of goods by a principal to his agent, where the agent undertakes to
supply such goods on behalf of the principal or by an agent to his principal, where the agent undertakes to receive such goods on behalf of the principal అని చెప్పేసి అని అంటున్నాడు. మా ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుకోవాలమ్మా. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు దీన్ని. సో మీకు ఫౌండేషన్ లో బిజినెస్ లాస్ లో మనం కన్సిడరేషన్ అనే చాప్టర్, కాంట్రాక్ట్ యాక్ట్ లో కన్సిడరేషన్ అనే చాప్టర్ మాట్లాడుకునేటప్పుడు కాంట్రాక్ట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అని చెప్పేసి, అగ్రిమెంట్స్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ వాయిడ్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటదమ్మా. అందులో ఎక్సెప్షనల్ కేసెస్, జనరల్ రూల్ కింద మాట్లాడుకుంటే జనరల్ రూల్ కి ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అందులో క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ అని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీకి మనకి ఏం అవసరం లేదు, కన్సిడరేషన్ అవసరం లేదు. ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ క్రియేషన్ ఆఫ్ ఏజెన్సీ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పేసి మనకు చెప్తారు. ఓకే, సో అంటే అక్కడికి ఇక్కడికి సంబంధం లేదు, కానీ మనం అసలు కన్సిడరేషన్ ఏజెంట్ అనగానే ఎక్కడైనా లింక్ కుదురుతుందా అంటే జస్ట్ మనం లింక్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా, రైట్ సార్. ఇక్కడికి ఈ పాయింట్ కి ఏంటి సార్ సంబంధం అని చెప్పేసానంటే, ఇక్కడ ఏం చెప్పాడమ్మా, సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, ఎవరంట, ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్ కి. అమ్మా సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటలా, మళ్ళీ జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. సప్లై ఆఫ్ గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడమ్మా. సప్లై ఆఫ్ గూడ్స్ బై ఏ ప్రిన్సిపల్ టు హిస్ ఏజెంట్, వేర్ ద ఏజెంట్ అండర్టేక్స్ టు సప్లై సచ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అని అంటున్నాడమ్మా. ఓకే, ప్రిన్సిపల్ తరపున ఏజెంట్ ట్రాన్సాక్షన్ చేయొచ్చా లేదా? ఏజెంట్ అంటే ఎవరమ్మా, హూ ప్రిన్సిపల్ ఆథరైజెస్. ఆ ప్రిన్సిపల్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ నువ్వు చేయడానికి నేను ఆథరైజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆథరైజ్ చేసిన పర్సన్ ఏమంటాం, ఏజెంట్. అప్పుడు ఏజెంట్ చేసిన ప్రతి పనికి హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్, who should bind over to the every term of the contract, who is entered by the agent, ఎవరెవరమ్మా, ప్రిన్సిపల్. అంతేనా కదా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఏజెంట్ ద్వారా మీ ట్రాన్సాక్షన్ జరిగితే అంటే ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి, బై ఏ ప్రిన్సిపల్ టు హిస్ ఏజెంట్ వేర్ ఏజెంట్ అండర్టేక్స్ టు సప్లై ఆఫ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్. నేను ఫస్ట్ ఎవరికి పంపిస్తున్నారమ్మా, ఇప్పుడు నేను ప్రిన్సిపల్, మీరు ఏజెంట్ అనుకోండి. నేను మీకు పంపిస్తుంటే మీరేం చేస్తున్నారమ్మా, నేను మీకు గూడ్స్ పంపిస్తుంటే మీరేం చేస్తున్నారు, మీరు సప్లై చేస్తున్నారు. అర్థమవుతుందా లేదా? నెక్స్ట్ బి పాయింట్ చూడండి, బై an agent to his principal where agent undertakes to receive such goods on behalf of the principal అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తున్నాడు, బయట నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాడు. ఆ ప్రొక్యూర్ చేసింది ఎవరి కోసం, ప్రిన్సిపల్ కోసం. అర్థమైందా? ఇప్పుడు రెండింటిని ఏమంటున్నాడమ్మా, సప్లై ఆఫ్ గూడ్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. డీమ్డ్ సప్లై. మా ఏజెంట్ కి ప్రిన్సిపల్ కి మధ్య కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నేను గూడ్స్ ఏం చేస్తున్నానంటే మీకు ఏజెంట్ మీరు, నేను ప్రిన్సిపల్ అమ్మా, నేను మీకు గూడ్స్ పంపిస్తున్నానమ్మా. మీ దగ్గర నుంచి ఏ విధమైన కన్సిడరేషన్ లేదు, ఎందుకంటే మీరు నా తరపున అమ్ముతున్నారు కదా, మీరు నా తరపున సేల్ చేస్తున్నారు కదమ్మా. సేల్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తారు నాకు, అంతేనా? ఎస్ ఆర్ నో? ఫర్ విచ్ యూ చార్జ్ సమ్ కమిషన్, అంతేనా? సో అలాంటప్పుడు ఇక్కడ నేను మీకు సప్లై చేసినప్పుడు దాన్ని ఏమంటారు, నేను మీకు సప్లై ఆఫ్ గూడ్స్ చేసినప్పుడు దాన్ని ఏమంటున్నాడమ్మా, డీమ్డ్ సప్లై. సార్ మా ఇద్దరి మధ్య కన్సిడరేషన్ లేదు సార్, మా ఇద్దరి మధ్య ఏం లేదు, కన్సిడరేషన్ లేదు. వితౌట్ కన్సిడరేషన్ వీఆర్ డూయింగ్ సచ్ ఎ ట్రాన్సాక్షన్ అన్నా సరే దాన్ని కూడా ఏమంటున్నాడమ్మా, సప్లై. సప్లై ఎలాగా, డీమ్డ్ సప్లై. కన్సిడరేషన్ ఉండాలా లేదా? కంపల్సరిగా కన్సిడరేషన్ ఉంటేనే సప్లై అంటారమ్మా, సెక్షన్ 7 ప్రకారం, అంతేనా? సిజిఎస్టీ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 7 ప్రకారం మనకి కన్సిడరేషన్ ఉండాలి కంపల్సరీ అని అన్నారు కదమ్మా. కానీ ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా సరే ఏమంటున్నారమ్మా, సప్లై, డీమ్డ్ సప్లై కింద భావిస్తారంట. కాకపోతే ఎవరికి పంపిస్తున్నారు, ప్రిన్సిపల్ ఏజెంట్ కి పంపిస్తున్నాడు. అర్థమైందా? ఏజెంట్ ఒకవేళ రిసీవ్ చేసుకుని ఎవరికి ఏం చేస్తాడు, దేనికోసం పంపిస్తున్నాడు, ఏజెంట్ కి అమ్మడం కోసం, ఫర్దర్ సప్లై అన్నా. ఎస్ఆర్ నో? సో ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసమే పంపిస్తున్నాడు. సార్ ఇక్కడ ఏజెంట్ ప్రిన్సిపల్ కోసం ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేవి ఎవరు చేస్తున్నారు, ఏజెంట్ చేస్తున్నాడు. ఎవరి కోసం, ప్రిన్సిపల్ అమ్ముకుంటాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఏజెంట్ ప్రిన్సిపల్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడా అంటే కన్సిడరేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని కూడా ఏమంటున్నాడమ్మా,
డీమ్డ్ సప్లై అని చెప్పేసి అని అంటున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్ సార్, ఇక్కడ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఏమవుతుంది? డీమ్డ్ సప్లై అని చెప్పేసి అవుతుంది అని చెప్పేసి అన్నారు. రైట్. కానీ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే ఇక్కడ దీనికి ఒక 10 స్టార్ మార్కులు వేసుకోండి అమ్మా, అయినా తప్పులేదు. ఓకేనా? ఇందులో అంత కాన్సెప్ట్ అనేది ఇన్క్లూడ్ అయి ఉందంట. ఆ కాన్సెప్ట్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం. మాకు చిన్న సింపుల్ రూల్ చెప్తాను. ఆ రూల్ ని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ అయినా సరే మీరు ఏం చేయగలరు? ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? నేను మీకు మళ్ళీ ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇచ్చినా మీరు సింపుల్ గా ఆన్సర్ చేయగలిగే ప్రొసీజర్ ఒకటి చెప్తానమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇక్కడ ఏ అనేవాడు ప్రిన్సిపల్, బి అనేవాడు ఏజెంట్. ఓకే, సో సి అనేవాడు అల్టిమేట్ కన్స్యూమర్. ఎగ్జాంపుల్. ఓకేనా? బి ఎవరమ్మా? ఏజెంట్. ఏ ఎవరు? ప్రిన్సిపల్. ఇక్కడ బి ఏం చేశాడంట? సిని వెతికే తీసుకొచ్చాడంట. గూడ్స్ కొనుక్కుంటాను అని చెప్పేసానంటే సిని వెతికి తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి ఎవరికి అటాచ్ చేశాడు? ఏకి అటాచ్ చేశాడంట. ఏకి అటాచ్ చేస్తే ఏ ఏం చేశాడమ్మా? సేల్ చేశాడు గూడ్స్. ఎవరికి? సికి. అమ్మా ఇక్కడ ఈ కస్టమర్ ఎవరి ద్వారా వచ్చాడు? బి ద్వారా వచ్చాడు. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ బి ద్వారా వచ్చిన ఈ కస్టమర్ ఇక్కడ ఎలా వచ్చినా ఇక్కడ మనం జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే హూ ఈజ్ రేజింగ్ ఇన్వాయిస్. దేని బేస్ చేసుకుని అంటే ఉంటది ఇక్కడ? ఇన్వాయిస్ ఎవరు రేస్ చేస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని ఉంటదంట. సార్ ఇక్కడ ఏ బికి ఇన్వాయిస్ రేస్ చేస్తే బి సికి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నాడా, లేకపోతే ఏ డైరెక్ట్ గా సికి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నాడా అనే విషయం మీద ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఏజెంట్ అనేది సప్లైలోకి రావాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో సార్ ఇక్కడ ఫస్ట్ ఏం ఛాన్సెస్ ఉన్నాయమ్మా? ఏ బికి ఇన్వాయిస్ రేస్ చేసి ఇచ్చేస్తే బి ఏం చేస్తున్నాడమ్మా? సికి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నాడంట. అప్పుడు ఇట్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1. ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఇన్వాయిస్ అంటూ రేజ్ అవుతుందా, రేజ్ అవ్వట్లేదా? సో ఇన్వాయిస్ అంటూ రేజ్ అవుతుంది కాబట్టి కవర్డ్ బై పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1. Second, sir, A is directly invoicing C. A is directly invoicing C. మధ్యలో బి అనేవాడు ఒక ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉన్నాడు. ఈ బయ్యర్ ని తీసుకొచ్చినందుకు వీడు చార్జింగ్ సమ్ కమిషన్ అనుకుంటే ఇక్కడ ఈ గూడ్స్ ట్రాన్సాక్షన్ లో ఇక్కడ is this transaction covered by ఇక్కడ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 ఆర్ నాట్? పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 ఆర్ నాట్? ఇక్కడ గూడ్స్ అనేవి ఎవరి ద్వారా వెళ్తున్నాయి? బి ద్వారానే కదా వెళ్తాయి. ఏ బికి గూడ్స్ ఇస్తే బి సికి గూడ్స్ ఇస్తాడు. కాకపోతే ఇన్వాయిస్ అనేది ఎవరికి ఇస్తున్నారు? ఏ సికి డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాడు. అర్థమైందా? సో అలాంటప్పుడు ఇస్ ఇట్ కవర్డ్ బై పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 ఆర్ నాట్? నాట్ కవర్డ్ బై పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ ఇక్కడ బి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కదా సార్, ఏకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడా, కమిషన్ తీసుకుంటున్నాడా? ఎస్ ఆర్ నో? సో తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా ఇక్కడ విడిగా సర్వీసెస్ కి అగెనెస్ట్ గా కమిషన్ కి ఇన్వాయిస్ రేస్ చేస్తాడమ్మా. ఎవరు? బి ఏకి ఇన్వాయిస్ రేస్ చేస్తాడు. ఇది సపరేట్ సప్లై కింద మనం ట్రీట్ చేస్తాం, సప్లై ఆఫ్ సర్వీసెస్. బట్ సప్లై ఆఫ్ గూడ్స్ లోకి వస్తుందా రాదా? సప్లై ఆఫ్ గూడ్స్ లోకి వస్తుందమ్మా, వస్తుందా రాదా? రాదు. అర్థమైందా? అంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ లో వాట్ విల్ ప్లే ఏ కీ రోల్? ఇన్వాయిస్ విల్ ప్లే ఏ కీ రోల్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాంట్లో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నేను ఖాళీ ఉన్న సమయాల్లో పెయింటింగ్స్ వేస్తుంటాను.
ఓకే. సో నా పెయింటింగ్స్ ని నేను ఆక్షన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. ఆక్షన్ చేద్దామని చెప్పేసని సపోజ్ ఈ అమ్మాయిని నేను ఆక్షనీర్ కింద అపాయింట్ చేసుకున్నాను. అంటే నేనే పెయింటింగ్‌లు ఏసుకొని నేనే ఆక్షన్ కండక్ట్ చేసుకోలేను కదా! ఒక ప్రొఫెషనల్ అంటూ ఉండాలి కదా! అలాగా ఈ అమ్మాయిని షీ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ ఆక్షనీర్. ఓకే. సో చాలా మంది పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆక్షన్ కండక్ట్ చేసిన అనుభవం ఉందంట. అందుకని ఐ హావ్ అపాయింటెడ్ హర్. ఓకే. సో షీ ఈస్ ఆక్షనీర్ కింద ఉండి ఏం చేసిందమ్మా? సో సో ఆక్షన్ అంతా కూడా ఫెసిలిటేట్ చేసింది. చేసి డైరెక్ట్‌గా ఆక్షనీర్ యొక్క మెయిన్ ఏం చేస్తారమ్మా? ఈ ఆక్షన్‌లో బయ్యర్స్‌ని వాళ్ళు తీసుకొస్తారు. అంతే కదా! సో బయ్యర్స్ వచ్చారు. షీ హాస్ కండక్టెడ్ అన్ ఆక్షన్ అండ్ ఇక్కడ ఇన్వాయిస్ అనేది డైరెక్ట్ గా నా దగ్గర నుంచి కస్టమర్ కి డైరెక్ట్ గా నేను ఇన్వాయిస్ రేస్ చేయించిందంట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఇస్ ఇట్ ఇక్కడ నా ఏజెంట్ గా అపాయింట్ చేసుకున్నాను కదా! ఫస్ట్ నా ప్రొడక్ట్స్ అన్ని తనకి ఇచ్చేస్తానేమన్నా? మా పెయింటింగ్స్ అన్ని తనకి ఇస్తేనే కదా మా ఆక్షన్ కండక్ట్ చేయగలుగుతుంది. యెస్ ఆర్ నో? నా పెయింటింగ్స్ తనకి ఇచ్చేసాను కదా! ఇచ్చిన తర్వాత ఈస్ ఇట్ ట్రీటెడ్ యాస్ సప్లై? సో ఇన్వాయిస్ అనేది ఎవరికి జనరేట్ చేశాను? డైరెక్ట్ గా నా దగ్గర నుంచి కస్టమర్ కి జనరేట్ అయింది. యెస్ ఆర్ నో? సో కస్టమర్ కి జనరేట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ కవర్డ్. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్‌షిప్ లో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ కి మాత్రమే ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నేను నా పెయింటింగ్ ఇచ్చేటప్పుడే తను డబ్బులు ఇచ్చేసిందా ముందే నాకు? లేదు కదమ్మా. సో వాల్యూ అనేది ఎంత డిసైడ్ అవుతుందో ఆప్షన్ లోనే కదా తెలుస్తది. సో నేను నా పెయింటింగ్ ని తనకి సప్లై చేశానా చేయలేదా? సప్లై ఆఫ్ గూడ్స్ జరిగిందా జరగలేదా ఇక్కడ? సో జరిగినా సరే ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 ఆర్ నాట్ అని చెప్పేసానంటే ఆన్సర్ ఈస్ నో. ఆన్సర్ ఈస్ నో. ఎందుకు? డైరెక్ట్ గా నేను ఇన్వాయిస్ అనేది ఏం చేశాను? కస్టమర్ కి రేజ్ చేశాను. అలా కాకుండా ఫస్ట్ మధ్యలో తినే ఉండి ఏం చేసింది? ఫస్ట్ మీరు నాకు ఇన్వాయిస్ రేజ్ చేయండి సార్. నేనేం చేస్తాను? కస్టమర్ కి ఇన్వాయిస్ రేజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పింది అనుకోమ్మా. అప్పుడమ్మా ఇట్ ఈస్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ ది షెడ్యూల్ 1. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ నేను ఏజెంట్ గా అపాయింట్ చేసుకున్నానమ్మా. నేను ఏజెంట్ గా అపాయింట్ చేసుకున్నాను. వాడి పని ఏంటో తెలుసా? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్. ఏం చేస్తాడు? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. నా తరపున వాడు ఏం చేస్తాడమ్మా? ప్రొక్యూర్మెంట్ చేస్తాడు. ఓకే. సో వాడు దేశంలో 4 దిక్కులా తిరిగి నా తరపున ఎక్కడెక్కడైతే గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తాడు? నా తరపున పర్చేజ్ చేస్తాడంట. ఓకేనా? సో పర్చేజ్ చేసిన తర్వాత ఇన్వాయిస్ అనేది డైరెక్ట్ గా నాకు రేజ్ అవుతుంది అనుకోమ్మా. వాడు ఏం చేస్తున్నాడు? మధ్యలో ఫెసిలిటేటర్ గా ఉండిపోతున్నాడు. సో అప్పుడు ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ అంటే పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 ఆర్ నాట్? సో ఎవడైతే అమ్ముతున్నాడో బయ్యర్ దగ్గర నుంచి నాకు డైరెక్ట్ గా అంటే నేను ప్రిన్సిపల్ ని నాకు డైరెక్ట్ గా ఇన్వాయిస్ అనేది రేజ్ అవుతుందంట. ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ ది షెడ్యూల్ 1 ఆర్ నాట్? ఎందుకమ్మా? ఇక్కడ వాడు కొని వాడి పేరు మీద ఇన్వాయిస్ రాయించుకుని వాడి దగ్గర నుంచి నాకు వస్తుంది అనుకోమ్మా. మళ్ళీ ఇంకొక ఇన్వాయిస్ రేజ్ అయ్యి అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 ఈవెన్ దో కన్సిడరేషన్ అనేది లేకపోయినా సరే. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ కన్సిడరేషన్ అనేది ఉన్నా లేకపోయినా అక్కడ ఇన్వాయిసింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ బేసిస్ అవుతుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. మీకు కన్సైన్మెంట్ గుర్తుందా? కన్సైన్మెంట్ ఏజెంట్ అని చెప్పేసి ఉంటారు కదా. అందులో కమిషన్ పేరేంటమ్మా? డెల్కరేటరీ కమిషన్ ఏదో ఉంటారు. అవునా? ఎస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నార్మల్ కమిషన్ కంటే డెల్కరేటరీ కమిషన్ ఎక్కువ ఉంటుంది తెలుసా? అవునా కదా? ఎందుకు? బయ్యర్ కనుక కొనుక్కున్నవాడు బ్యాడ్ డెట్స్ అంటే పే చేయకపోతే ఎవరు పే చేయాలి? కన్సైనీ పే చేయాలమ్మా. అవునా కదా? రైట్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లో చెప్పండి, మీరు నా కన్సైన్మెంట్ ఏజెంట్. ఓకే. నేను మీకు గూడ్స్ అనేవి పంపించాను. పంపించినప్పుడు ఇక్కడ నేను ఈజ్ ఇట్ సప్లై వితౌట్ కన్సిడరేషన్ నేను మీకు పంపించేసాను గూడ్స్. ఈజ్ ఇట్ సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందా లేదా? సప్లై అవుతుందా లేదా? డీమ్డ్ సప్లై అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? అక్కడ కూడా మనకి ఏమవుతుందమ్మా? ఇన్వాయిస్ అనేది ఎలా రేజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. మీరు ఆ గూడ్స్ అమ్మేసి డైరెక్ట్ గా నా పేరు మీద నాకేం చెప్పారంటే కస్టమర్ పేరు చెప్పి ఆడి పేరు మీద ఇన్వాయిస్ రేజ్ చేయండి సార్ అని చెప్పేసి అన్నారు అనుకోమ్మా. అప్పుడు ఈజ్ ఇట్ సప్లై డీమ్డ్ సప్లై అవుతుందా కదా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ డీమ్డ్ సప్లై. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
సో అలా కాకుండా ఫస్ట్ నేను మీకు ఇన్వాయిస్ రేస్ చేసి మీరు కస్టమర్ అమ్ముకుంటున్నారు అనుకోమ్మా, అప్పుడు ఇట్ ఈస్ కవర్డ్ అండర్ డీమ్డ్ సర్వీస్. ఇక్కడ దేనికైనా సరే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ లో వాట్ విల్ ప్లే ఏ కీ రోల్? ఇన్వాయిస్ విల్ ప్లే ఏ కీ రోల్. మీరు ఎన్ని రకాలుగా తిప్పండి, ఎన్ని రకాలుగా ట్రాన్సాక్షన్ మీరు మలుపులు తిప్పి అడిగినా సరే ఎవరికి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నారు అన్న మొక్క మాత్రమే మీరు క్వశ్చన్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ అన్న? సో ఈ కాన్సెప్ట్ అంతటికి కీ పాయింట్ ఏంటి? ఇన్వాయిస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అన్న? రైట్. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న, అంటే ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంచెం ఇంప్రూవ్మెంట్ అన్న. ఇప్పుడు డెలక్టరీ కమిషన్ లో నేను మీకు గూడ్స్ ఇస్తాను, మీరు బయ్యర్ కి అమ్ముతారు. వాడు కనుక పే చేయకపోతే మీరు నాకు పే చేసేయాలి కదా, అమౌంట్ మీరు నాకు పే చేయాలి కదమ్మా. సో మీరేం చేస్తున్నారంట, వాడు పే చేయడం లేట్ అవుతుంది అనుకోమ్మా, వాడికి మీరు లోన్ ఇస్తున్నారంట. ఎవరికి? బయ్యర్ కి మీరు ఒక షార్ట్ టర్మ్ లోన్ కింద ప్రొవైడ్ చేస్తున్నారంట. అది షార్ట్ టర్మ్ లోనే కదా, మీరు నాకు డైరెక్ట్ గా పే చేయడాన్ని తర్వాత మీరు కలెక్ట్ చేసుకుంటారు వాడి దగ్గర నుంచి. ఎస్ ఆర్ నో? అంటే దాన్ని ఏమంటారు? ఫెసిలిటేటింగ్ ఏ షార్ట్ టర్మ్ లోన్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఆ షార్ట్ టర్మ్ లోన్ కి మీరు ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ చేస్తారా? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారా లేదా? ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారా లేదమ్మా? రైట్. ఈజ్ ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ది సప్లై? ఇక్కడ వాల్యూ ఆఫ్ ది సప్లై గురించి మాట్లాడట్లేదు నేను, కానీ నేను ఏవైతే గూడ్స్ సప్లై చేశానో ఆ వాల్యూలో ఇంక్లూడ్ అవ్వాలా లేదా అనేది మీరు నాకు చెప్పండి. ఇప్పుడు నేను గూడ్స్ వాల్యూ 10,000 అని చెప్పాను అనుకోమ్మా, ఆ 10,000 గూడ్స్ వాల్యూ ఉంటుందా? ఇప్పుడు అదే ట్రాన్సాక్షన్ కి ఇంక్లూడింగ్ గానే కదా ఈ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బారోయింగ్ ఆర్ లోన్ ఇస్తున్నారు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఏదైతే మీరు చార్జ్ చేస్తున్నారో అది ఇన్ ద పార్ట్ ఆఫ్ సప్లై కింద వస్తుందా రాదా? పార్ట్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ సప్లై కింద వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో అనేది ఆన్సర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మళ్ళీ ఈ ప్రిన్సిపల్ మీదే. ఓకేనా? సో ఫస్ట్ డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అనేవాడు కస్టమర్ కి ఏం చేస్తున్నాడమ్మా? ప్రిన్సిపల్ కస్టమర్ కి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నాడు అనుకోమ్మా, ఇప్పుడు ఎవరు పే చేయాలి? కస్టమర్ పే చేయాలా? ఎనీ అదర్ పర్సన్ పే చేయొచ్చా? కస్టమర్ పే చేయాలా? కన్సిడరేషన్ డెఫినేషన్ లో అదే అనుకున్నావా? ఎనీ అదర్ పర్సన్ అన్నా ఉన్నావా లేదా? అంటే స్ట్రేంజర్ కూడా పే చేయొచ్చు కదమ్మా. అప్పుడు ఎవరు? మీరు పే చేశారు. ఇప్పుడు డెలక్టరీ కమిషన్ లో ఏం చేస్తారు? వాడు పే చేయకుండా ఎవరు పే చేస్తారు? మీరు నాకు పే చేస్తారమ్మా. పే చేస్తారా? పే చేయలేదా? అంటే అది కన్సిడరేషన్ అనేది క్లోజ్ అయిపోయినట్టే అవునట్టు ఈ ట్రాన్సాక్షన్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు నేను మీకు చేసిన సప్లై అవుతుందా? మీరు వాడికి ఎవరైతే బయ్యర్ ఎవరైతే ఉన్నాడో, కస్టమర్ ఎవరైతే ఉన్నాడో వాడికి మీరు చార్జ్ చేసింది మీరు సప్లై చేసినట్ట? డైరెక్ట్ గా నేనే కదమ్మా సప్లై చేసినట్టు. ప్రిన్సిపల్ కస్టమర్ కి ఇన్వాయిస్ రేస్ చేసినప్పుడు డైరెక్ట్ గా నేనే సప్లై చేసినట్టు కదా. ఎస్ ఆర్ నో? అప్పుడు మీరు చార్జ్ చేసే ఇంట్రెస్ట్ ఈ ట్రాన్సాక్షన్ కి పార్టెడ్ గా ఉంటుందా ఉండదా? ఈ ట్రాన్సాక్షన్ కి అసలు సంబంధం లేదు. అవునా కదా? ఇట్స్ అవుట్ సైడ్ ద ట్రాన్సాక్షనా కదా? ఎస్ ఆర్ నో? రైట్. అలా కాకుండా నేను మీకు ఇన్వాయిస్ రేస్ చేస్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు? కస్టమర్ కి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నారు. ఎవరు కస్టమర్ కి ఇన్వాయిస్ రేస్ చేస్తున్నారు? ఏజెంట్. ఏజెంట్ ఇస్ డైరెక్ట్లీ రేసింగ్ ఇన్వాయిస్ ఆన్ ది కస్టమర్. అవునా? రైట్. ఇప్పుడు మీరు నాకు పే చేసేస్తున్నారు. కస్టమర్ పేమెంట్ చేయడం లేట్ చేశాడు కాబట్టి మీరు ఏం చేశారమ్మా? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. ఏం ఛార్జ్ చేశారు? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు మీకు వచ్చే మీరు రేస్ చేసిన ఇన్వాయిస్ వాల్యూ సపోజ్ 10,000 అనుకోండి. వాడు లేట్ గా పే చేయడం వల్ల మీరు వేసిన ఛార్జ్ 1000 రూపాయలు అనుకోండి. ఇప్పుడు టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అని చెప్పాలి? 10,000 అని చెప్పాలా? 11,000 అని చెప్పాలా? అమ్మా మీకు అర్థమైంది కదమ్మా? ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్వాయిస్ రేస్ చేసిన తర్వాత మీరు కస్టమర్ కి ఇన్వాయిస్ రేస్ చేసినప్పుడు ఎంతకి రేస్ చేశారు? 10,000 కి రేస్ చేశారు. వాడు పే చేయడం లేట్ గా పే చేయడం వల్ల మీరు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. బై ఇంట్రెస్ట్ ఛార్జ్ బై వాట్ ఎవర్ ద నేమ్, పెనాల్టీ అని ఏదో పేరు పెట్టండి. పెడితే మీరు ఎంత ఛార్జ్ చేశారు? 1,000 ఛార్జ్ చేశారు. మీకు టోటల్ కస్టమర్ దగ్గర నుంచి ఎంత వస్తుంది? ఈ ట్రాన్సాక్షన్ కి రిలేటెడ్ గానే కదా వస్తుంది. అవునా కదా? ఈ ట్రాన్సాక్షన్ కి రిలేటెడ్ గా టోటల్ గా మీకు ఎంత వస్తుంది? సో నార్మల్ గా అయితే 10,000 రావాలి. ఈ ట్రాన్సాక్షన్ ని డిలే చేయడం వల్ల కస్టమర్ మీరు అడిషనల్ గా ఎంత కలెక్ట్ చేస్తున్నారు? 1000 రూపాయలు. అవునా? ఈ ట్రాన్సాక్షన్ లేకపోతే ఆ 1000 రూపాయలు ఉంటాయా? ఉంటాయా ఉండవా? సో కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మీద మొత్తం మీరు ఎంత కలెక్ట్ చేస్తున్నారంటే 11,000 అనుకుంటే దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఇదంతా కూడా వాల్యుయేషన్ లో వస్తుంది.
ఇదంతా కూడా ఏమొస్తుంది, వాల్యుయేషన్ లో వస్తుంది. కానీ ఇక్కడ నుంచి టు హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా, అంటే డెలిబరేటరీ కమిషన్ అంటే వాడు పే చేయకపోయినా మనం పే చేస్తాం సార్ అని మొక్క అన్నారు చూసారమ్మా, దానికోసం ఒక ఎక్స్టెన్షన్ గా మీకు చెప్తున్నాను అంతే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? So what will play a key role in the aspect of principal and agent relations, principal and agent transactions? Principal agent ki goods supply chestunna, agent ద్వారా principal procurement of the goods chestunna, రెండిట్లోని what will play a key role? Invoice. So ఇదంతా కూడా ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ లో కేవలం సప్లై ఆఫ్ గూడ్స్ గురించేనా, సప్లై ఆఫ్ సర్వీస్ గురించి కూడా ఉందా? సప్లై ఆఫ్ గూడ్స్. Para 3 of schedule 1 covers only supply of goods. Is it clear or not? Yes or no? అమ్మా ఎన్ని కాంప్లికేటెడ్ గా అడిగినా సరే, ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్షిప్ లో ఎంత కాంప్లికేటెడ్ గా అటు ఇటు తిప్పి ఏం అడిగినా సరే మీరేం చెప్పగలుగుతారు? ఇన్వాయిస్ అనేది ఎవరికి రేస్ చేస్తున్నారు అని చెప్పేసాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మా తర్వాత ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఎగ్జాంపుల్స్ లో ప్రతి ఎగ్జాంపుల్ చదువుతాను. ఎగ్జాంపుల్ వెంటనే మీరు ఏం చేయాలి? ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? సో రైట్, నెక్స్ట్ పారా 4. మా ఇదేంటే షెడ్యూల్ 1 కదా చదువుతున్నాం. ఇంకానే షెడ్యూల్ 1 లో పారా 4, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ బై ఎ పర్సన్ from a related person or from any of his other establishments outside India in the course or furtherance of business. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నాం అంటే ఎవరి దగ్గర నుంచి? రిలేటెడ్ పర్సన్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎనీ ఆఫ్ హిజ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర నుంచి కానీ. ఎక్కడి నుంచి? అవుట్ సైడ్ ఇండియా నుంచి. అవుట్ సైడ్ ఇండియా నుంచి చేసేదాన్ని కదా ఇంపోర్ట్ అంటారు. అలా మనం చేస్తుంది ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆ సర్వీసెస్? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడి నుంచి? అవుట్ సైడ్ ఇండియా నుంచి. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అనేది మ్యాండేట్. అమ్మ ఇక్కడ షెడ్యూల్ 1 లో వాట్ ఈస్ ల్యాకింగ్ అంటే ఓన్లీ కన్సిడరేషన్ ఇస్ ల్యాకింగ్. వాట్ ఈస్ ల్యాకింగ్? కన్సిడరేషన్ ఇస్ ల్యాకింగ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడంటమ్మా. ఏ అనే పర్సన్ ఒక కూతురు ఎక్కడ ఉందంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉందంట. ఎగ్జాంపుల్, షీఈస్ అన్ ఆర్కిటెక్ట్, లేకపోతే ఇంటీరియర్ డిజైనర్ అనుకుందాం. సో ఆల్రెడీ ఇంటీరియర్ డిజైనర్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, ఇంటీరియర్ డిజైనర్. ఓకే, సో ఏ అనేవాడు తన ఇల్లు కట్టుకోవడానికి ఆ ఇంటీరియర్ డిజైనర్, తన కూతురు అయిన ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి నా ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ చెయ్యి అని చెప్పేసి చెప్పాడంట. కూతురికి కన్సిడరేషన్ పే చేస్తాడా? కూతురికి కన్సిడరేషన్ పే చేస్తాడా? కానీ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఆ సర్వీస్, ఈ ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీసెస్ తీసుకుంటున్నాడు కాబట్టి దీన్ని ఏమంటాం? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అంటావా లేదా? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్. రిలేటెడ్ పర్సన్ లో ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీలో డాటర్ ఉందా? ఫ్యామిలీలో డాటర్ ఉందా లేదా? సో డాటర్ అనే దాంట్లో ఇండిపెండెంటా డిపెండెంటా? ఇండిపెండెంట్ అయినా డిపెండెంట్ అయినా అవునా కదా? సో కేవలం డిపెండెంట్ ఆర్ ఓన్లీ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ ఎక్కడెక్కడ చూడాలి? బ్రదర్ ఆర్ సిస్టర్, తర్వాత పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, స్పౌజ్ ఇండిపెండెంట్ అయినా డిపెండెంట్ అయినా, చిల్డ్రన్ డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా. ఏ యొక్క కూతురు తను ఇండిపెండెంట్ గా బతుకుతుంది ఎక్కడ? అవుట్ సైడ్ ఇండియాలో, బై ఇంటీరియర్ డిజైనింగ్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేసుకుంటూ. అదే సర్వీసెస్ మనం ఇండియాలో తెచ్చుకుంటున్నాం. విత్ కన్సిడరేషన్, వితౌట్ కన్సిడరేషన్? సో వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ జరిగితే కనుక అప్పుడు ఏమవుతుంది? ఇస్ ఇట్ సప్లై ఆర్ నాట్? డీమ్డ్ సప్లై అవుతుందా లేదా? ఎవరి దగ్గర నుంచి జరిగింది? రిలేటెడ్ పర్సన్. ఏం జరిగింది? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. సర్వీసే కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇస్ ఇట్ సప్లై ఆర్ నాట్? డీమ్డ్ సప్లై అవుతుందా లేదా? ఏడ్చినట్టు ఉంది. అక్కడ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ జరిగిందా? నా సొంత ఇల్లు కట్టుకుంటే నేను ఉండడానికి, ఏ అనేవాడు ఆడు ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాడంట. ఆడు కూతురు అవుట్ సైడ్ ఇండియాలో ఉందంట. అవుట్ సైడ్ ఇండియాలో నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్ చేసుకుంటున్నాడంట, చేయించుకుంటున్నాడంట. ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ జరిగిందా జరగలేదా? ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కదా? ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అవుతుంది అది? ఎస్ ఆర్ నో?
సో అన్ని కండిషన్లు సాటిస్ఫై చేస్తేనే కదమ్మా అది ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ సప్లై అవుతుంది, డీమ్డ్ సప్లై అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ జరిగినంత మాత్రాన, రిలేటెడ్ పార్టీస్ దగ్గర నుంచి జరిగినంత మాత్రాన ఇట్ ఈస్ ఈజీ డీమ్డ్ సప్లై అవుతుందా? ఇట్ షుడ్ బి ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ జరిగితేనే కదమ్మా. ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్ ఇక్కడ ఒక హోల్డింగ్ కంపెనీ ఉందంట. ఓకే, యుఎస్ లో ఒక సబ్సిడరీ కంపెనీ ఉందంట. సబ్సిడరీ కంపెనీ ఉంటే అక్కడ సబ్సిడరీ కంపెనీ నుంచి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంట, ఒక సర్వీస్ తీసుకుంటున్నాం, టెక్ సపోర్ట్ తీసుకుంటున్నాం. మన సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. సాఫ్ట్వేర్ కి టెక్ సపోర్ట్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం? యుఎస్ లో ఉన్న నా సబ్సిడరీ దగ్గర నుంచి టెక్ సపోర్ట్ తీసుకుంటున్నాం అంటమ్మా. అర్థమైందా? సో ఆ హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ డబ్బులు ఛార్జ్ చేసుకుంటాయా? ఈ టెక్ సపోర్ట్ కి డబ్బులు ఛార్జ్ చేసుకుంటాయా లేదా? చేస్తాయి, చేయవా? జనరల్ గా చేయొచ్చు, చేయకపోవచ్చు. మన ఎగ్జాంపుల్ లో చేయలేదంట. ఓకే, సో మన సబ్సిడరీ కదా టెక్ సపోర్ట్ ఇచ్చేయంటే ఇచ్చేసింది. సో ఇచ్చిన తర్వాత అక్కడ అంటే మనం ఏం చేసుకున్నట్టు, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నట్టు. సో ఇక్కడ హెడ్ ఆఫీస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ చేస్తుంటే కనుక ఆ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అనేది ఏమవుతుంది? ఎవరి మధ్య జరిగింది? రిలేటెడ్ పర్సన్ ఆర్ ఎనీ ఆఫ్ హిస్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవుట్ సైడ్ ఇండియా. వీడి ఎస్టాబ్లిష్మెంటే కదా అది అవుట్ సైడ్ ఇండియాలో. సో అలాంటప్పుడు అక్కడ నుంచి జరిగినప్పుడు ఈజ్ ఇట్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఆర్ నాట్? ఒకవేళ కన్సిడరేషన్ లేకపోయినా ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ జరిగితే కనుక అది ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? డీమ్డ్. సార్ నాకు అవుట్ సైడ్ ఇండియాలో ఒక బ్రాంచ్ ఉందంట. మా బ్రాంచ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉండొచ్చా? ఎస్ ఆర్ నో? ఆ బ్రాంచ్ దగ్గర నుంచి నాకు సర్వీస్ అనేది వచ్చిందంట. దేనికోసం చేసుకున్నాను? ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కోసం చేశాను. అలాంటప్పుడు అక్కడ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ జరిగింది. అక్కడ కన్సిడరేషన్ ఉందా లేదా? కన్సిడరేషన్ లేదు. అయినా సరే దాన్ని దేనిలోకి తీసుకొస్తారంటమ్మా? దట్ ఈస్ డీమ్డ్ యాజ్ సప్లై. డీమ్డ్ సప్లైలోకి తీసుకుంటారు. కేవలం ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ దగ్గర మాత్రమే మాట్లాడేటమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? ఎస్ ఆర్ నో? సో ఇది షెడ్యూల్ 1. మా షెడ్యూల్ 1 లో ఎన్ని పారాలు ఉన్నాయి? 4 పారాస్ ఉన్నాయి. సో ఒకటేంటి, పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ చేస్తే కనుక ప్రతిదీ సప్లై అవుతుందా? అక్కడ ఇన్పుట్ అనేది యూటిలైజ్ చేసుకుని ఉండాలి. మనం ఇన్పుట్ అనేది క్లెయిమ్ చేసుకోవడం అంటే దాని పక్కనే మనకి ఏం రాసుకోవచ్చు? దాని పక్కనే మనం ఏం రాసుకోవచ్చు? ఇన్పుట్ అనేది విల్ ప్లే ఏ కీ రోల్. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? సో తర్వాత సెకండ్ వన్ లో ఏమంటున్నాడమ్మా? సో సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్ అండ్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పార్టీస్ గురించి, డిస్టింక్ట్ పర్సన్స్ గురించి తెలుసుకుంటే అక్కడ మన కన్సిడరేషన్ లేకుండా కూడా జరుగుతుంది. ఎంప్లాయర్ ఎంప్లాయీ అనే వాళ్ళు ఏమవుతారు? రిలేటెడ్ పర్సన్స్ లో కవర్ అవుతారు. సో అక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయీ ప్రొవైడ్ చేసింది అవుట్ సైడ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాటికి మనం చూస్తాం. ఎందుకంటే సిటీస్ లో కవర్ అయితే కనుక పర్క్విజిట్స్ కూడా మనం సప్లై కింద తీసుకోం. అంతేనా? రైట్. సో అవుట్ సైడ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వాటికి చూసుకుంటే వాటిని గిఫ్ట్స్ అంటే కనుక ఆ వాల్యూ అనేది ఎక్సీడింగ్ 50,000 ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే కనుక అప్పుడు మనం సప్లై అంటాం, డీమ్డ్ సప్లై అని చెప్పేసి అంటాం. అర్థమైందా? రైట్. తర్వాత సో థర్డ్ పాయింట్ ఏంటమ్మా? మొత్తం దేని మీద బేస్ అయి ఉంటది? ఇన్వాయిస్. అంతేనా? ఆ ఇన్వాయిస్ అనే పదం రాసుకుంటాం. ఓకేనా? ఫోర్త్ వన్ ఏంటి? ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. సో చెప్పండి. ఆఫీస్ సపరేట్ గా మనకు ఇది ఉంటే కనుక ఖచ్చితంగా అది ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి అది డీమ్డ్ సప్లై అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసుకుంటే వెళ్దాం అంటే ఆల్రెడీ మన అనాలిసిస్ అంతా కూడా మనం చెప్పేసుకుంటామమ్మా. అనాలిసిస్ అంతా కవర్ అయిపోతే ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మీకు అర్థమైందో లేదో తెలిసిపోద్దమ్మా. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చదువుతాను, అది చూద్దాం. ఓకే, సో Dhruv gives old laptops being used in his business to his friend free of cost. ఏమవుతుందమ్మా ఇది? వాడి ఫ్రెండ్ కి యూజ్డ్ ల్యాప్టాప్స్ ఇచ్చేస్తున్నాడు అంటాడు. ఏమవుతుంది అది? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ లోకి వస్తుందా లేదా? సో ఇది పారా 1 లో కవర్ అవుతుందా, కవర్ అవుదా? కవర్ అవుతుందా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఇన్పుట్ ట్యాక్స్ యూటిలైజ్ చేశారా లేదా అనేది దాన్ని పెట్టే కదమ్మా. ఇన్పుట్ తీసుకున్నారా లేదా అనేది. సార్ మీకు ఇన్పుట్ ఎలిజిబుల్ అయ్యి ఉండి తీసుకోకపోయినానా, ఇన్పుట్ ఎలిజిబుల్ కాక తీసుకోకపోతేనా? ఏదైనా సరే ఇన్పుట్ తీసుకోకపోతే నీకు ఎలిజిబుల్ అయి తీసుకోలేదా, ఎలిజిబుల్ అవ్వక లేకపోతే బ్లాక్డ్ క్రెడిట్ లో ఉండి తీసుకోలేదా అనేది మనకు అనవసరం.
అసలు దాని మీద ఇన్పుట్ అంటూ మనం యూటిలైజ్ చేసుకోలేదు, తీసుకోలేదు అనుకుంటే కనుక ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ పారా 1. ఇఫ్ ఇట్ ఈస్ నువ్వు కనుక ఇన్పుట్ తీసుకుంటే covered under para 1 of the schedule 1. Okay, so this will qualify as supply of provided input tax credit has been availed by Dhruv on such laptops and advenda. Next, a dealer of air conditioners permanently transfers the motor vehicles free of cost అని చెప్పేసి అని అంటున్నాడు. మా మోటార్ వెహికల్స్ కి సంబంధించింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మోటార్ కార్స్ అని చెప్పేసి అని. మోటార్ కార్స్ ఏమంటాం అనుకున్నాం, అడు ఏ డీలర్ అమ్మా, వాడు ఎయిర్ కండిషనర్స్ డీలర్. ఓకే, వాడైనా ఈ ట్రావెల్స్ నడుపుతున్నాడా, కాదు కదమ్మా. సో కాబట్టి వాడు మోటార్ కార్స్ ని ట్రాన్స్ఫర్ చేసాడు. మోటార్ కార్ కి ఏమవుతుంది, బ్లాక్డ్ క్రెడిట్ అనుకున్నాం కదా. సో క్రెడిట్ వస్తుంది అనుకున్నావా, రాదనుకున్నావా, రాదు. సో దాని మీద ఇన్పుట్ తీసుకున్నాడు, తీసుకోలేదా, తీసుకోలేదు. కాబట్టి ఇది ఏమవుతుంది, పారా 1 లో కవర్ అవుతుందా, కవర్ అవుదా. సో ఐటీసీ ఆన్ సెడ్ మోటార్ వెహికల్ ఈస్ బ్లాక్డ్. So transaction will not constitute a supply as the condition of availment of ITC in this business assets transferred is not fulfilled. అర్థమైందా, is it clear or not? అర్థమైందా లేదా, ఇవన్నీ మనం చెప్పుకోలేదా. నెక్స్ట్, Miss Priya holds 30% of the shares of ABC Limited and 35% of the XYZ Limited. ABC Limited and XYZ Limited ఏమవుతారు మా, ఇక్కడ కామన్ హోల్డింగ్. ప్రియా ABC లిమిటెడ్ లో 30% హోల్డ్ చేస్తుంది, 35% ఇన్ XYZ లిమిటెడ్. మోర్ దాన్ 25% ఉంటే కనుక అక్కడ హోల్డింగ్ సరిపోతుంది కదా. ఈ ఇద్దరిని కలిపి ఎవరు హోల్డ్ చేస్తున్నారు, ప్రియా. కాబట్టి ఈ రెండు కంపెనీలు ఏమవుతాయి, రిలేటెడ్ అవుతాయా లేవా, ఎస్ ఆర్ నో. ఇది ఆల్రెడీ రిలేషన్షిప్ మనం చదువుకున్నాం కదా రిలేటెడ్ పార్టీస్ లో. X Limited has a deciding role in the corporate policy, operations, management and quality control of R Limited. So ఏమంటున్నారు ఇక్కడ, క్వాలిటీ కంట్రోల్ లో కనుక అంటే టోటల్ గా కంట్రోల్ అనేది ఎవరి దగ్గర ఉంది, మా Q Limited డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ R Limited అంట, కీ రోల్ ప్లే చేస్తుందంట. కంట్రోల్ అనేది R Limited కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంది, Q Limited దగ్గర ఉందంట. ఈవెన్ కంట్రోల్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది రిలేటెడ్ పార్టీ కదమ్మా. సో ఆ కంట్రోల్ ఉంది కాబట్టి ఇక్కడ Q Limited, R Limited రెండు కూడా ఏమవుతాయి, Mohan, a chartered accountant, has a registered office in Delhi. He has also obtained registration in the state of West Bengal in respect of his newly opened branch office. ఇక్కడ వాడికి ఢిల్లీలో ఆఫీస్ ఉంది, వాడికి బ్రాంచ్ ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఢిల్లీలో ఉన్న బ్రాంచ్ కి మనం రిజిస్ట్రేషన్ తీసుకుంటాం, తర్వాత వెస్ట్ బెంగాల్ లో ఉన్న బ్రాంచ్ కి కూడా మనం ఏం తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, అవసరం లేదా. సో ఇప్పుడు ఆ రెండు బ్రాంచ్లు ఏమవుతాయి, మోహన్ షల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్టింక్ట్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ. అర్థమైందా. Rishabh Enterprise, a registered supplier, owns an air-conditioned restaurant in Virar, Maharashtra. It has opened a liquor shop in Raipur, Uttarakhand, for a trading of alcoholic liquor for human consumption. Alcoholic liquor for human consumption outside the purview of GST kada. So ante పూర్తిగా అసలు taxable supply, exempted supply, not taxable supply కదమ్మా. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు దానికి రిజిస్ట్రేషన్ తీసుకోవాలా మనం, అవసరమా లేదా, లేదు. సిన్స్ సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ in Uttarakhand is not taxable supply, Rishabh Enterprise did not require to obtain registration with respect to same in Uttarakhand. వాడికి ఆల్రెడీ మహారాష్ట్రలో ఒక ఏముందమ్మా, రిజిస్టర్డ్ డీలర్, ఎయిర్ కండిషన్స్ రిజిస్టర్డ్ డీలర్. ఓకే, వాడికి ఇక్కడ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఎక్కడుంది, ఉత్తరాఖండ్ లో ఉంది. సో ఇన్ దిస్ కేస్ ఏమంటున్నాడు, ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్ ఇన్ మహారాష్ట్ర అండ్ లిక్కర్ షాప్ తో అన్రిజిస్టర్డ్ ఇన్ ఉత్తరాఖండ్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇద్దరు డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారా లేదా, మా ఒక రిజిస్టర్డ్ డీలర్, ఒక అన్రిజిస్టర్డ్ డీలర్, రెండు వాడే.
ఒక స్టేట్ లో రిజిస్టర్డ్, ఒక స్టేట్ లో అన్రిజిస్టర్డ్, రెండు కూడా ఏమవుతాయి? డిస్టింక్ట్ పర్సన్స్ అవుతాయి లేదా? సో వాళ్ళ మధ్య సప్లై జరిగితే ఏమవుతుంది? డీమ్డ్ సప్లై కింద వస్తుందా లేదా? సార్ నో. Supply by Maharashtra restaurant to Uttarakhand shop in the course or furtherance of business even without consideration will qualify as supply. ఇది ఏ పారాలో కవర్ అవుతుంది? పారా 2 ఆఫ్ ది షెడ్యూల్ 1. అర్థమైందా? Raghuveer Fabrics transfers 1,000 shirts from his factory located in Lucknow to his retail showroom in Delhi, so that the same can be sold from there. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. ఓకే, ఈ ఢిల్లీలో షోరూమ్ ఉంది. వాళ్ళు లక్నోలో తయారు చేసుకుని ఢిల్లీలో షోరూమ్ లో అమ్ముకుంటున్నారు. అర్థమైందా? ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దర్స్ ఆఫ్ బిజినెస్ కదా. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ జరిగిందమ్మా? లక్నో నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు దీన్ని సప్లై అంటారు అనరా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి లక్నోలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి షోరూమ్ లో ఉన్న ఢిల్లీ షోరూమ్ లో ఉన్న దీనికి ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి అనుకుంటే కనుక ఏమవుతుందమ్మా? స్టాక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. స్టాక్ ట్రాన్స్ఫర్ ఇస్ ఆల్సో కవర్డ్ అండర్ సప్లై ఆర్ నాట్? డీమ్డ్ సప్లై ఆర్ నాట్? రైట్. సో ఫ్యాక్టరీ and a retail showroom of Raghuveer Fabrics are registered in state where they are located, although no consideration is charged. Supply of goods from factory to retail showroom constitutes supply. ఎందుకంటే ఇద్దరు కూడా రెండు రిజిస్టర్డ్ డీలర్స్. అర్థమైందా? Raghuveer Fabrics transfers 1,000 shirts from factory located in Lucknow to his retail showroom in Kanpur, so that the same can be sold from there. So it has taken one registration in the state of Uttar Pradesh, declaring Lucknow factory as its principal place of business and Kanpur shown as a additional place of business. ఇక్కడ రెండు కూడా ఎందులోకి వస్తున్నాయి? ఉత్తరప్రదేశ్ లోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోనే కాన్పూర్, లక్నో రెండు కూడా ఒక చోట ఉన్నాయి. వీడు ఒక రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. ఒక చోట మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది, ఇంకో చోట సేల్ జరుగుతుంది. లక్నోలో మ్యానుఫ్యాక్చర్ జరిగి కాన్పూర్ లో సేల్ జరుగుతుంది. రెండు కూడా ఒకే స్టేట్ లో ఉన్నాయి. వీడు ఎన్ని రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు? ఒకటే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. సో ఇక్కడ కన్సిడరేషన్ లేదు, అవునా కదా? సో ఇప్పుడు సిన్స్ నో కన్సిడరేషన్ ఇస్ చార్జ్డ్, సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీ టు రీటైల్ షోరూమ్ ఇన్ ద సేమ్ స్టేట్ అండర్ సింగిల్ రిజిస్ట్రేషన్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ సప్లై. అనుకున్నాం లేదా? సో రెండు సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటే డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. ఒకే స్టేట్ లో రెండు రిజిస్ట్రేషన్స్ తీసుకోవచ్చా లేదా? కావాలంటే తీసుకోవచ్చు, అక్కర్లేదంటే ఒకే రిజిస్ట్రేషన్ లో రన్ చేసుకోవచ్చు. తీసుకుంటే మాత్రం ఏమవుతారు? డిస్టింక్ట్ పర్సన్స్ అవుతారు. అర్థమైందమ్మా? ఇక్కడ తీసుకోలేదు కాబట్టి వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ సప్లై అనొచ్చా? డిస్టింక్ట్ పర్సన్స్ లేరు ఇక్కడ. అర్థమైందా? మీ అన్ని మనం ఆన్సర్ చెప్పుకున్నాం లేదా? ఇక్కడ పర్క్విజిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అని చెప్పేసి పర్క్విజిట్స్ గురించి మాట్లాడుకున్నాం లేదా? సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ క్లారిఫైడ్ ఇన్ ప్రెస్ రిలీజ్ దట్ if the service such as membership of the club, health and fitness centers etc. are provided free of charge to all employees by member, the same shall not be subject to GST. అందరు ఎంప్లాయీస్ కి ప్రొవైడ్ చేస్తే కనుక దాన్ని GST లో తీసుకోమన్నాడు. తర్వాత the same would be hold true for free housing to the employee when the same is provided in terms of the contract between the employer and employee and is part and parcel of cost to the company అని చెప్పేసి అంటున్నాడు. ఏదైనా సరే నార్మల్ గా కాస్ట్ టు ద కంపెనీలోకి వస్తే కనుక అది ఎంత ఎక్కడ చెప్పినట్టు చూడండి.
services by an employee to employer in the course or in the relation to his employment is outside the scope of GST. It follows therefrom that payment made by an employer to employee in terms of contractual agreement entered into by between the employer and employee will not subject to GST. అమ్మ employer provide చేసిన సర్వీస్ కాదు, employer employee పే చేసేది ఏమవుతుందమ్మా, అక్కడ పేమెంట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇక్కడ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ద్వారా పే చేసేది ఏది కూడా ఎందులో కవర్ అవ్వదంట, సప్లైలోకి కవర్ అవ్వదు అని చెప్పేసి చెప్తాడు. అర్థమైందా? సో అందుకోసమనే ఫ్రీ హౌసింగ్ ప్రొవైడ్ చేసినా సరే ఈ ఫ్రీ హౌసింగ్ అనేది C2C అంటే కాస్ట్ టు ద కంపెనీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ప్రకారమే ఫ్రీ హౌసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు అనుకుంటే కనుక అక్కడ ఏమంటున్నాడు, దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై అని చెప్పేసి అంటున్నాడు అమ్మ. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ దేని గురించో చూద్దాం. Anmol appoints Bolu to procure certain goods from the market. మీదంతా కొంచెం నార్త్ ఫ్లేవర్ ఉంటుంది పేరుల్లో, కంగారు పడకండి. ఓకే, మాకు గుర్తుండట్లేదు సార్ పేర్లు అనుకుంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. అన్మోల్ వేరు, బోలుగడ్ వేరు. ఓకే, సో అన్మోల్ ఎవరు? ప్రిన్సిపల్. ఈడెవడు? ఏజెంట్. ఓకే, సో అన్మోల్ అపాయింట్స్ బోలు టు ప్రొక్యూర్ certain goods from the market. Bolu identifies various suppliers who can provide the goods as desired by Anmol. ఓకే, బోలుగడ్ తిరుగుతున్నాడంట. ఆ ఈడికి నచ్చినట్టు అంటే అన్మోల్కి నచ్చిన గూడ్స్ ఎవడెవడ అమ్ముతాడు అనేది వెతుకుతున్నాడంట. ఆస్ ద సప్లయర్ గోలు, ఓకే, గోలు టు సెండ్ ద గూడ్స్ టు ద ఇష్యూ ద ఇన్వాయిసెస్ డైరెక్ట్లీ టు ద అన్మోల్. ఇన్వాయిస్ ఎవరికి ఇష్యూ చేయమంటున్నాడంట? అన్మోల్ కి ఇష్యూ చేయమంటున్నాడంట. ఇప్పుడు ఇక్కడ గోలు అన్మోల్ కి ఇస్తున్నట్ట, గోలు అంటే డైరెక్ట్ గా ఎవడు? సప్లయర్. సప్లయర్ ఎవరికి ఇస్తున్నాడమ్మా? అన్మోల్ కి ఇస్తున్నట్టు. ఇక్కడ అన్మోల్ కి బోలుకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఏమవుతుంది? ఇస్ ఇట్ సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందా కదా? ఎందుకు? ఇన్ దిస్ సినారియో బోలు is only acting as a procurement agent and has no way involved in himself in the supply and receipt of goods. Hence, in accordance with the provisions of this act, Bolu is not an agent of Anmol for supply of goods in terms of para 3 of schedule 1. So para 3 of schedule 1 లో కవర్ అవుతాడా? కవర్ అవడా? ఈవెన్ దో ఏజెంటే, కానీ para 3 లో చెప్పిన ఏజెంట్ లో కవర్ అవుతాడా? para 3 లో చెప్పిన ఏజెంట్ లో కవర్ అవ్వకపోతే దాన్ని సప్లై, డీమ్డ్ సప్లై కింద అంటారా? నెక్స్ట్, మనీ బ్యాంక్. A banking company appoints Mandar auctioneer to auction certain goods. The auctioneer arranges for the auction and identifies the potential bidders. అంటే potential bidders ని ఐడెంటిఫై చేస్తుంది ఎవరు? auctioneer. Okay, the highest bid is accepted and the goods are sold to highest bidder by the money bank. So money bank auction కండక్ట్ చేసుకోవడం వాళ్ళ బిజినెస్. వాళ్ళ బిజినెస్ ఏంటి? యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ లెండింగ్ లోన్స్. వాళ్ళు కొన్ని గూడ్స్ అమ్మేయాలనుకుంటే ఆక్షన్ కండక్ట్ చేయడానికి ఎవరిని అపాయింట్ చేసుకున్నారు? మందార్ని అపాయింట్ చేసుకున్నారు. కానీ మందార్ ఏం చేశాడమ్మా? ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ద ఇన్వాయిస్ ఫర్ ది సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ ఇష్యూడ్ బై మనీ బ్యాంక్ టు ద సక్సెసివ్ బిడ్డర్. అంటే ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉన్నాడో వాడికి డైరెక్ట్ గా ఎవరు ఇన్వాయిస్ ఇస్తున్నారమ్మా? మనీ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మందార్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ అనేది ఇక్కడ ఆక్షనీర్ ఏజెంట్ అయినా సరే ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ అనేది ఎవరి ద్వారా జరిగింది? డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి కస్టమర్ కి జరిగిపోయింది, సరే హైయెస్ట్ బిడ్డర్ కి జరిగిపోయింది ఇన్వాయిస్ అనేది. కాబట్టి మందార్ అనేవాడు మధ్యలో ఈ సప్లైలో ఇంక్లూడ్ అవుతాడు అవడా? para 3 లో కవర్ అవుతాడా? కవర్ అవడా? నాట్ కవర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇలాంటివి ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నా మనకి ఎందుకు వస్తుంది చూడండి. In this scenario, auctioneer is merely providing auctioneering services with no role of played in supply of goods. Para 3 anta deni gurinchi maatladukuntundi? Supply of goods. So even in this scenario, Mandar is not an agent of money bank for the supply of goods in terms of the para 3 of the schedule 1. చెప్పలేకపోయామమ్మా? ఇక్కడ ఇన్వాయిస్ అనేది చూడగానే మనం చెప్పగలిగేవా లేదా? నెక్స్ట్, Gautam, an artist, appoints Gambhir. Oh, Gautam Gambhir ని విడదీసేది. ఓకే, గౌతమ్ ఆర్టిస్ట్ అంట.
appoints Gambhir appoint చేసాడంటే ఎవడంటాడు auctioneer to auction his paintings. Gambhir arranges for the auction and identifies the potential bidders. The highest bid accepted and painting is sold to the highest bidder. Invoice for the supply of painting is issued by Gambhir. ఎవరు ఇష్యూ చేశారంట? Gambhir on behalf of the Gautam. ఎవరి తరపున? గౌతమ్ తరపున ఇన్వాయిస్ అనేది కస్టమర్ కి ఎవరు ఇష్యూ చేశాడు? ఆక్షనీర్ ఇష్యూ చేశాడు. బట్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. ఎవరి పేరు మీద ఇష్యూ చేశాడు? గంభీర్ పేరు మీద ఇష్యూ చేశాడు. ఓకే, అండ్ హిస్ పెయింటింగ్ ఇస్ డెలివర్డ్ టు ద సక్సెస్ఫుల్ బిడ్డర్. ఇప్పుడు ఏం జరిగింది? ఇన్వాయిస్ అనేది ఎవరు ఇష్యూ చేశారు? ఏజెంట్ ఇష్యూ చేశాడు. కాబట్టి ఇది ఏమవుతుంది? పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 లో కవర్ అయిన ఏజెంట్ అవుతాడా లేదా? అలా ఏజెంట్ లో కవర్ అయితే కనుక ఏమవుతుంది? ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందా లేదా? డీమ్డ్ సప్లై. ఎస్ ఆర్ నో? చూద్దాం ఆన్సర్ చూడండి. In this scenario, Gambhir is not merely providing auctioneer services, but is also applying the painting on behalf of the Gautam to the bidder, and has the authority to transfer the title of painting on behalf of the Gautam. Gautam. This scenario is covered under para 3 of schedule 1. Yes or no? Invoice ఎవడు ఇష్యూ చేశాడన్న దాన్ని బట్టి ఆన్సర్ చెప్పేశారా లేదమ్మా? నెక్స్ట్, a C&F agent or commission agent takes the possession of the goods from the principal and issues invoices in his own name. C&F agent ఏం చేస్తున్నాడంట? ప్రిన్సిపల్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటున్నాడు. కస్టమర్లకు ఎవరు ఇన్వాయిస్ ఇస్తున్నారు? ఎవరి పేరు మీద ఇస్తున్నారు? C&F ఏజెంట్ పేరు మీద కదా ఇచ్చుకుంటున్నాడు, ఆడు ఓన్ నేమ్ మీద. ఇక్కడ ఏమవుతుంది? ఇస్ దిస్ సినారియో కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 or not? In such a case, a C&F commission agent is an agent of the principal for the supply of goods in terms of the para 3 of schedule 1. So the disclosure of non-disclosure of the name of the principal is immaterial in such a situations. Ad పేరు చెప్తాడు చెప్పడానికి అనవసరం. డైరెక్ట్ గా ఎవరి పేరు మీద ఇష్యూ చేస్తున్నాడు? ఏజెంట్ కస్టమర్ కి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తున్నాడు. ఎవరి పేరు మీద? ఏజెంట్ పేరు మీద. అర్థమైందా? ఏజెంట్ పేరు మీద కనుక ఇన్వాయిస్ ఇష్యూ చేశాడంటే కనుక అక్కడ ఏమైపోయినట్టు? పారా 3 లోకి కవర్ అయిపోయినట్టు. పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1 లోకి కవర్ అయిపోయినట్టు. అది ఎందులోకి వచ్చేస్తుంది? డీమ్డ్ సప్లై. సార్ నో? ఇలాంటి 100 ఎగ్జాంపుల్స్ అన్నా చేయగలం కదా. ఓన్లీ సింపుల్ ఏంటిది? ఇన్వాయిస్. అర్థం గుర్తుందమ్మా? ఇన్వాయిస్ ఒకటి గుర్తు పెట్టుకుంటే అయిపోతుందని చెప్పానా? రవి సెల్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై యూటిలైజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ కావి, who is a commission agent as per the Agricultural Produce Marketing Committee Act of the state. Kavi identifies the buyer and sells the agricultural produce on behalf of the Ravi, for which he charges commission from Ravi. As per the APMC Act, a commission agent is a person who buys and sells the agricultural produce on behalf of the principal, or facilitate buyers and selling the agricultural produce on behalf of the principal, and receives by way of remuneration or commission or percentage upon the amount involved in such a transaction అని అన్నాడు. అవన్నీ మాకు ఎందుకు సార్? ఇందులో ఏం చెప్పాలి? ఇన్వాయిస్ ఎవడు రేస్ చేశాడు చెప్పాడా? సో ఇన్ కేస్ వేర్ ఇన్వాయిస్ ఇస్ ఇష్యూడ్ బై కావి టు ద బయ్యర్, మనకి ఏం అవసరం అమ్మా? ఆ పైన చెప్పిన సొల్లంత అవసరమా? ఆన్సర్ క్వశ్చన్ అదే ఇస్తే కనుక మనం ఆన్సర్ ఎలా రాయాలి? ఇన్వాయిస్ ఇష్యూ చేశారా లేదా, ఎవరు ఇష్యూ చేశారో చెప్పలేదు కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఇన్వాయిస్. ఒకవేళ కావి ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే ఇట్ ఈస్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ షెడ్యూల్ 1. కావి ఇన్వాయిస్ ఇష్యూ చేయకపోతే డైరెక్ట్ గా మెయిన్ ఎవడున్నాడు? రవి డైరెక్ట్ గా ఇష్యూ చేస్తే అసలు అది పారా 3 లో కవర్ అవ్వదు. అంతే కదా ఆన్సర్ మంది. చూడండి, ది ఫార్మర్ ఈజ్ అన్ ఏజెంట్ కవర్డ్ అండర్ పారా 3 ఆఫ్ ది షెడ్యూల్ 1. హౌఎవర్ ఇన్ కేస్ వేర్ ది ఇన్వాయిస్ ఇస్ డైరెక్ట్లీ ఇష్యూడ్ బై రవి to the buyer, commission agent does not fall under the category of agent covered under para 3 of schedule 1. Is it clear or not? So పైన చెప్పిన సొల్లంతా మనం పట్టించుకుంటామా? ఏం చూడాలి మనం అక్కడ? ఇన్వాయిస్. చెప్పాడు. ఇన్వాయిస్ చెప్పకపోతే ఆన్సర్ ఎలా రాసేటాడు? ఇన్వాయిస్ ఎవడి ఇష్యూ? ఏజెంట్ ఇష్యూ చేస్తే ఆడి పేరు మీద, ఏజెంట్ పేరు మీద ఇష్యూ చేస్తే కవర్డ్ అండర్ పారా 3. ఇన్వాయిస్ అనేది ఆడి పేరు మీద ఇష్యూ చేయకపోతే ఎన్ని రకాలుగా ట్విస్టులు అటు ఇటు తిప్పిచ్చాడు. అయినా సరే మనం ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? అస్సలు కన్ఫ్యూజ్ అనేది అక్కర్లేదు. ఇన్వాయిస్ అనేదే మ్యాటర్. అది ఆల్రెడీ మనం పక్కన రాసుకున్నామా? ఆ 7 లో పారా 3 గురించి మాట్లాడుకునేటప్పుడు పక్కన ఏది ఇంపార్టెంట్ అని రాసుకున్నాం? ఇన్వాయిస్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఎగ్జాంపుల్.
Jumro Associates received a legal consultancy from his head office located in Malaysia. మా ఇక్కడ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? మలేషియా. బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇండియా. ది హెడ్ ఆఫీస్ has rendered such services free of cost to its branch office. బ్రాంచ్ ఆఫీస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి రన్ చేసిందంట. పారా 4 లోకి వస్తున్నా లేదో చూడాలి. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. Since Jumro Associates and head office are the related persons, అవుతారా అవరా? Related persons అవుతారా? Services received by Jumro Associates will qualify as supply even with the head office has not charged anything from it. అంటే అక్కడ చార్జ్ ఉన్నా లేకపోయినా వితౌట్ కన్సిడరేషన్ కదా షెడ్యూల్ 1 గురించి వస్తున్నాం. అక్కడ కవర్ అయినా కవర్ అవ్వకపోయినా ఏమవుతుంది? దట్ ఈస్ ఏమవుతుందమ్మా? డీమ్డ్ సర్ప్లస్. ఇస్ ఇట్ కవర్ క్లియర్ ఆర్ నాట్? Next, Checkmark, a proprietor registered in Delhi, has sought architectural services from his son located in US with respect to his newly constructed house in Delhi. అక్కడ న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనేది దేనికి ఉపయోగిస్తాడో చెప్పలా. జనరల్ గా హౌస్ అంటే దేనికి ఉపయోగిస్తాం? పర్సనల్ పర్పస్. All the services have been received by Checkmark without consideration from his son, a related person. Yet it will not qualify as supply since the same has not been received in the course or furtherance of business. ఒకవేళ అక్కడ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కనుక ఈ హౌస్ ని ఆడ ఆఫీస్ కింద లేకపోతే షాప్ కింద ఉపయోగించుకుందాం అనుకున్నాడు అనుకోమ్మా, ఇందాక తను చెప్పినట్టు, అప్పుడు పారా 4 లోకి ఇంక్లూడ్ అవుతుంది. పారా 4 ఆఫ్ షెడ్యూల్ 1 లోకి కవర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ ఉన్న ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ది రిలేటివ్ ఆర్ అసోసియేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మనకి ఏముండాలమ్మా? ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఈస్ ఇంపార్టెంట్. ఒక చిన్న పాయింట్ చెప్పుకున్న తర్వాత మనం ఇక్కడ టోటల్ సప్లై అనే సెక్షన్ 7 లో మనం ఇంకా ఏమేమి చూడాలి? షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 చూస్తే సెక్షన్ 7 లో చెప్పిన అన్ని కవర్ అయిపోయినట్టే కదా. మా సెక్షన్ 7 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ఈక్వల్స్ టు సెక్షన్ 20 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్. అంటే సప్లై గురించి మాట్లాడుకుంటే ఐజిఎస్టీ యాక్ట్ అయినా, సిజిఎస్టీ అయినా, ఎస్జిఎస్టీ అయినా, యూటీజిఎస్టీ అయినా అన్ని ఒకటే, అంతేనా? అదే. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇక్కడ సప్లై సెక్షన్ 7 లో చెప్పిన అన్ని చూడాలంటే షెడ్యూల్ 1 చూసేస్తే ఇంక చూసేసాం. షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 చూసేస్తే ఇంకేమైపోయినట్టు? ఇంకేం కంప్లీట్ అయిపోయినట్టమ్మా? సప్లై అనేది కంప్లీట్ అయినట్టే కదా. ఒక పాయింట్ చెప్తున్నాడమ్మా, పాయింట్ ఒక్కసారి చూడండి. క్లారిఫికేషన్ ఆన్ సేల్ ప్రమోషన్ స్కీమ్స్ అని చెప్పేసాను. ఇది కొంచెం ఇంపార్టెంట్. So number of sale promotion schemes are commonly employed by a business to increase the sales volume or encourage the use of the trial of the product or service so that the new customers get attracted towards the products. అంటే కస్టమర్స్ రావాలంటే ఏం చేయాలి? ఏమివ్వాలి? మామూలుగా ఒక షాప్ కి వెళ్ళి విపరీతంగా కొంటారు, మీకు 50% డిస్కౌంట్, 100% డిస్కౌంట్, ఒకటి కొంటే 10 ఫ్రీ అని చెప్పేసి అంటే వెళ్ళుకుంటారు. సో ఆఫర్లు ఇస్తేనే కదా మాకు కొంటారు. సో అది అంటే జనరల్ గా మాట్లాడుకుంటే ఆఫర్లు ఇస్తేనే కొంటామంటే అంతకంటే ఫూలిష్నెస్ లేదమ్మా. ఎందుకు? ఆఫర్ ఉన్నా లేకపోయినా అదంతా కూడా మీ కాస్ట్ లో కలిపిస్తాడే కలపడా? అంటే మీరే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, కాస్ట్ లో కలిపేసుకుంటారు, కలుపుకోరా? సో ఖచ్చితంగా కలుపుతారమ్మా. సో వీడిచ్చిన చూడండి, ఫ్రీ శాంపిల్స్ అండ్ గిఫ్ట్స్. Samples which are supplied free of cost without any consideration do not qualify as supply under GST except where the activities fall within the ambit of schedule 1. ఇక్కడ ఏదైనా ఫ్రీ శాంపిల్స్, గిఫ్ట్స్ ఇస్తుంటే కనుక అది ఎందులోకి రాదంట? GST లోకి రాదు. ఎందుకంటే వాటి మీద ఏం చేయట్లేదు, మీరు కన్సిడరేషన్ అనేది చార్జ్ చేయకపోతుంటే కనుక. ఓకే, ఒకవేళ అది యాక్టివిటీస్ కనుక షెడ్యూల్ 1 లో కవర్ అయితే సప్లైలోకి వస్తుందా రాదా? నెక్స్ట్ సెకండ్ ఆఫర్ ఏంటి? బై 1 get 1 ఆఫర్. ఇట్ మే అపియర్ దట్ ఫస్ట్ గ్లాన్స్ that in case of offers like buy 1 get 1 free, one item is being supplied free of cost without any consideration. In fact, it is not an individual supply of free goods but a case of 2 or more individual supplies.
where a single price is being charged for the entire the supply, it can be best treated as supply of two goods for a price of one. The taxability of such supply will be depend upon the where the supply is a composite supply or mixed supply, and the rate of tax shall be determined accordingly. అమ్మా ఇక్కడ కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు. బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే దీనికి రెండాటిగా ఒకటే ప్రైస్ చార్జ్ చేస్తాడు. రెండాటిగా ఏం చేస్తాడు? ఒకటే ప్రైస్ చార్జ్ చేస్తాడు. ఓకే, సో ఒకటే ప్రైస్ చార్జ్ చేసినప్పుడు దీన్ని ఏమంటున్నాడు? ఆ ప్రైస్ మీద మనం జిఎస్టి అనేది లెవీ చేస్తే సరిపోతుంది. అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నాడు కదా, ఇంకోటి వితౌట్ కన్సిడరేషన్ ఇస్తున్నాడు కదా, దాని మీద కూడా మనం జిఎస్టి చార్జ్ చేయాలంటే రెండింటికి కలిపి ఒకటే ప్రైస్ చార్జ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకదానికి తీసుకోమంటున్నాడు. కానీ దీని ట్యాక్సిబిలిటీ ఇంకా పర్టికులర్ గా చూడాలంటే దేంట్లో చూడాలంట? కాంపోజిట్ సప్లై ఆర్ మిక్స్డ్ సప్లైని బేస్ చేసుకుని ఉంటుందంట. ఓకే, సరే కాంపోజిట్ సప్లై అంటే ఏంటి, మిక్స్డ్ సప్లై ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఆస్పెక్ట్ ఏంటమ్మా? యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ to be treated as supply of goods or supply of services. సో ఇది సప్లై ఆఫ్ గూడ్స్ లోకి వస్తాయా, సప్లై ఆఫ్ సర్వీసెస్ లోకి మాత్రమే వస్తాయా అని చెప్పుకునే ఆస్పెక్ట్ అన్నమాట. ఓకే రైట్. సో దీన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం.